హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అది కోరిన ప్రణయం 126తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. దక్ష్ ఆశ్రమం దగ్గరకు వచ్చి నిలబడ్డాక వెంటనే అద్వైత్ వాళ్ళని టికెట్స్ బుక్ చేసుకొని రెడీగా ఉండమని, నేను ఫోన్ చేయగానే బయలుదేరమని మెసేజ్ చేసేస్తాడు. కరెక్ట్గా 8 అవ్వగానే ఒక బెల్ మోగుతుంది ఆశ్రమంలో. వెంటనే గేట్ ఓపెన్ అవ్వడం, ఒక్కొక్కరిని చెక్ చేసి దక్ష వరకు లోపలికి పంపించి గేట్లు వేసేస్తారు. మిగతా వాళ్ళని ఇంకా రేపు రమ్మని చెబుతారు. ఎక్కువగా చదువుకున్న వాళ్ళే అక్కడ కనిపించడం చూసి మనుషుల ఆలోచనలు ఇలా ఉంటే ఎప్పటికి మన దేశం అభివృద్ధి చెందాలి అని నిట్టూరుస్తూ లోపలికి అడుగు పెడతాడు దక్ష్. గేటు దగ్గర నుంచే సుసితంగా పరిశీలిస్తూ ముందుకి అడుగులు వేస్తాడు. గేటు దగ్గర నుంచి లోపలికి వెళ్లే వరకు బయట కాషాయ వస్త్రముల్లో ఉన్న ప్రతి ఒక్కడిని గమనిస్తాడు. ఒక్కడు కూడా సాధు జంతువు అని అనిపించలేదు దక్షకి. అందరినీ ఒక పెద్ద హాల్లో కూర్చోబెడతారు. లోపలికి అడుగు పెడుతూనే అర్థమవుతుంది బయటికి కనిపించే అంత సింపుల్గా ఈ ఆశ్రమం లేదు అని. అక్కడ హాల్లో కూర్చోగానే మొత్తం కళ్ళతోనే స్కానింగ్ చేస్తాడు దక్ష్. ఒక రాజమహల్లా కనిపిస్తుంది ఆ హాలు మొత్తం. స్వామీజీ కూర్చునే కుర్చీ మొత్తం పసిడి వర్ణంలోనే ఉంటుంది. అంటే అది బంగారు కుర్చీనా అన్న అనుమానం వస్తుంది దక్షకి. హాల్లోకి వెళ్ళే ప్రతి మనిషిని చెక్ చేసే పంపిస్తున్నారు. ఇంకొకసారి ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేయించేస్తున్నారు అక్కడ ఉన్న సిబ్బంది. హాల్లోకి వెళ్ళిన గంట తర్వాత, అంటే ఇంచుమించు 9:30 ప్రాంతంలో స్వామీజీ వస్తున్నారు అని పూర్వం రాజు సభకు వస్తే గనక ఎలా ముందే సభలో ప్రకటిస్తారో అలా చెబుతారు. అది వినగానే కూర్చున్న అందరూ లేచి నిలబడతారు. దక్ష్ మాత్రం లేచి నిలబడడు. వెనక 10 మంది కాషాయ దుస్తుల్లోనే ఉన్న భారీ కాయలను వేసుకొని చిరునవ్వు చిందిస్తూ ఎంటర్ అవుతాడు కుమారస్వామి. నుంచున్న అందరినీ చేతులతో ఆశీర్వదిస్తున్నట్లుగా చేతులు కదుపుతూ అక్కడి నుంచి వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటాడు. కాసేపు భగవద్గీతలోని శ్లోకాలు చెప్పి, ఆ తర్వాత ప్రవక్తలు చెప్పి, ఇక సమస్యలు ఉన్నవాళ్ళు తమ హస్తాన్ని ఎత్తితే ఒక్కొక్కరిని మా వాళ్ళు నా దగ్గరికి పంపిస్తారు. మీ సమస్యలు విన్నవించుకొని దానికి పరిష్కార మార్గాలు ఆ భగవంతుడు నా నోటి ద్వారా చెప్పించేవి విని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి అని నవ్వుతూ చెబుతాడు ఆ స్వామీజీ. అతన్ని గమనిస్తున్న దక్షకి అతని బాడీ లాంగ్వేజ్, అతని చుట్టూ ఉన్న మనుషులు అన్నీ చూడగానే అర్థమవుతుంది వీళ్ళు కాషాయం ముసుగులో ఉన్న చీకటి శక్తులు అని. మరి ఇంతగా జనాలు ఎలా మోసపోతున్నారు అని అర్థం కాలేదు ఆ క్షణం. సుమారు వచ్చిన వాళ్ళందరూ చేతులెత్తడంతో అసహనంగా లేచి నిలబడి, స్వామి, నాది చాలా పెద్ద సమస్య, అది మీరు మాత్రమే తీర్చగలరని వచ్చాను. మీకెంత డబ్బు కావాలంటే అంత డొనేషన్ ఈ ఆశ్రమానికి ఇస్తాను. ముందు నా సమస్యను వినండి, పరిష్కారం చెప్పండి. నా స్నేహితుడు చెప్పడం వల్ల విదేశం నుంచి వచ్చాను నేను అని అంటాడు దక్ష్. విదేశం నుంచి వచ్చాను, డబ్బు, ఈ రెండు వాడితే స్వామీజీ వెంటనే రియాక్ట్ అవుతాడని ఆ కాసేపట్లోనే అతని బాడీ లాంగ్వేజ్ని చూసిన, మాట తీరు చూసిన దక్షకి అర్థమవడంతో అదే ఉపయోగిస్తాడు. అనుకున్నట్టుగానే స్పందించాడు. ఎవరు బాబు నువ్వు, ఇలా రా అని పిలుస్తాడు. దక్ష్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంటే వీడెవడో మనిషిని చూస్తే బాగా ఉన్నవాడులాగే అనిపిస్తుంది, ఎంత పిండాలో అంత పిండేయాలి అని తన గుడి భుజం అయిన అనుచరుడి చెవిలో అప్పటికే స్వామీజీ చెప్పేస్తాడు. అది గమనిస్తూనే ఆయన ముందుకు వెళ్ళి నిలబడతాడు దక్ష్. చెప్పండి బాబు, ఏంటి సమస్య అని అడుగుతాడు స్వామీజీ. అతి చిన్న వయసులోనే లెక్కలేనంత డబ్బు సంపాదించాను, బిజినెస్లు కూడా చాలా చేస్తున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిది ఇండియా, ఇక్కడే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఆచూకీ తెలియడం లేదు. ఎవరో ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిపోయారు. ఎందుకు తీసుకువెళ్లారో తెలీదు. కానీ నాకు ఆ అమ్మాయి జాడ తెలిసే మార్గం చూపించండి స్వామి. మా స్నేహితుడు ఒకరు చెప్పారు, మీరు ఇలాంటివి చెబుతారంట కదా,
ఎక్కడున్నారు, ఎలాగ ఉన్నారు అన్నది కూడా మీరు చెప్పగలరంట కదా! అందుకోసమే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. తనంటే నాకు చాలా ఇష్టం. తన ఆచూకీ నాకు తెలిస్తే మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఈ ఆశ్రమానికి. అంతేకాదు నా బిజినెస్‌ల గురించి కూడా మీతో మాట్లాడాలి. ఇంతమందిలో కాదు. అవకాశం ఉంటే కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతాను. ఇక్కడ పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నాను. అది కూడా మీకు ఇష్టమైతేనే. ముందు నాకు కాబోయే భార్య ఎక్కడ ఉందో చెప్పండి స్వామీ. ఎంత డబ్బున్నా, పలుకుబడి ఉన్నా తెలుసుకోలేకపోయాను అని అంటాడు చాలా అమాయకమైన గొంతుతో దాక్ష. ఎవరు తీసుకువెళ్ళారు నాయనా ఆ అమ్మాయిని? తెలీదు. ఎవరు తీసుకువెళ్ళారు అనేది. అది తెలిస్తే నేనే ఏదో ఒకటి చేసుకునేవాడిని కదా అంటాడు దక్ష్. డబ్బు చేయలేని కొన్ని పనులు భగవంతుడే చేయగలడు బాబూ. నీ సమస్య నాకు అర్థమైంది. ఇప్పటికిప్పుడు పరిష్కారం అంటే చెప్పలేను. నేను ధ్యానంలో కూర్చుంటే తప్ప ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోలేను. ఒక పని చేయండి. మధ్యాహ్నం 2 తర్వాత మీరు రండి. ఏకాంతంగా మాట్లాడుకుందాం. ఎక్కడ ఉంటున్నారు మీరు అని అడుగుతాడు స్వామీజీ. ప్రస్తుతం హోటల్లో రూమ్ తీసుకొని ఉంటున్నాను అని చెబుతాడు దక్ష్. అలా కాదులే బాబు. అక్కడ ఇక్కడ ఉండడం ఎందుకు? నీ పని తొందరగా పూర్తవ్వాలంటే నువ్వు ఇక్కడికి నీ లగేజీ పట్టుకొని వచ్చేసాయి. ఇక్కడే ఏదో ఒక రూమ్లో ఉందువు గాని. తప్పకుండా నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు దొరుకుతుంది. వెళ్ళిరా. వెళ్ళి మధ్యాహ్నం రా బాబు అని అంటాడు స్వామీజీ. సరే స్వామీజీ. అంతా మీ మీదే భారం ఇంకా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా ప్రాణం ఎక్కడుందో నాకు తెలిసేలా చేయండి స్వామి. మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను స్వామి. వెళ్ళొస్తాను స్వామి. మిమ్మల్ని కలిశాక నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది అని అక్కడి నుంచి బయలుదేరుతాడు దక్ష్. వీడెవడో డబ్బున్న ఒట్టి అమాయకుల్లా ఉన్నాడు. వీడి దగ్గర మొత్తం పిండేయాలి మనం. మన మీద ఎటువంటి అనుమానం రాకుండా ఉండేలా ఏర్పాట్లు చూసుకోండి. అతని కోసం ఒక రూమ్ సిద్ధం చేయండి. అతను రాగానే వెంటనే లోపలికి పంపించండి అని అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేస్తాడు స్వామీజీ. బయటికి వచ్చిన దక్ష్, డబ్బుందంటే చాలు కదరా మీకు. చెబుతా. నీతోనే మొదలు పెడతాను నా వేట అని కారు స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళిపోతాడు. తనని ఫాలో అవడం చూసి మొదలు ఇంకా అనుకొని హోటల్లో రూమ్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయి అద్వైత్కి ఫోన్ చేశాడు. అప్పటికే టికెట్ బుక్ చేసుకొని రెడీగా ఉండమని మెసేజ్ చేయడంతో అద్వైత్ విజయ్ రెడీగా ఉండడంతో స్టార్ట్ అవ్వండి అని అంటాడు. ఓకే అన్నా, నీ కాల్ కోసమే చూస్తున్నాను అంటాడు అద్వైత్. హోటల్ పేరు చెప్పి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వచ్చేయండి. గుర్తుందిగా, నేను ఎలా రమ్మని చెప్పానో అలాగే రండి అని చెప్పి ఫోన్ కట్ చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చుంటాడు దక్ష్. భూమి దగ్గరికి ముందు రోజు వచ్చినావిడొచ్చి, ఏయ్ త్వరగా స్నానం చేసి ఈ డ్రెస్ వేసుకొని రెడీగా ఉండు. డాక్టర్ వస్తుంది నిన్ను టెస్టులు చేయడానికి అని చెబుతుంది. డాక్టరా? పరీక్షలా? ఎందుకు? నేను బాగానే ఉన్నాను కదా అని అంటుంది. ఎందుకు ఆ టెస్టులో తెలిసినా తెలియనట్టుగా. నువ్వు మాటకి మాట మాట్లాడకుండా చెప్పింది చేయి. త్వరగా రెడీ అవ్వు అని చెప్పి బట్టలు భూమి చేతిలో పెట్టి బయటకు వెళ్ళిపోతుంది. వీళ్ళు అనుకున్నది చేసేయాలని మొదలుపెట్టారుగా. దక్ష సార్ ఎక్కడున్నారు మీరు? త్వరగా రండి. అసలు మీరు ఎలా వస్తారు? నా గురించి ఎలా తెలుస్తుంది అని భయంగా అనుకుంటూనే బట్టలు తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోతుంది. వచ్చిన దగ్గర నుంచి తను ఏ డ్రెస్తో వచ్చిందో అదే డ్రెస్తో ఉండడంతో చిరాకు కూడా అనిపించడంతో స్నానం చేయాలని డ్రెస్ రిమూవ్ చేస్తుంది భూమి. ఇన్నర్ ఓపెన్ చేస్తున్నప్పుడు కింద పడిన దాన్ని తలదించి చూసిన భూమి అయ్యయ్యో అంటూ దాన్ని చేతిలోకి తీసుకొని కళ్ళకి అద్దుకుంటుంది. మర్చిపోయాను స్వామి నీ గురించి అని వెండి ఆంజనేయ స్వామి లాకెట్ ఉన్న నల్లని తాడుని కుప్పెట్లో బిగిస్తుంది. అది పట్టుకొని వినీత్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఆ క్షణం భూమికి. ఆ రోజు వినీత్ కాసేపు ఉండి ఇంక ఇంటికి బయలుదేరే ముందు ఫోన్ జోబులో పెట్టుకొని, భూమి నీకొకటి ఇస్తాను
నువ్వు గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఒక్కదానివే ఉంటే నీకు భయం కదా, అసలే నీకు భయం ఎక్కువ కదా, అన్నిటికీ భయపడకుండా ఉండడానికి నీకు నేను ఒకటి ఇస్తాను. అది నీ దగ్గరే పెట్టుకో. అది నీ దగ్గరుంటే భయం వేయదు. దెయ్యాలు, భూతాలు కూడా నీ దగ్గరికి రావు అని అంటాడు వినీత్. ఏమిస్తావు విన్ను అని అడుగుతుంది భూమి. ఇదిగో నా మెడలో ఉంది కదా ఈ ఆంజనేయ స్వామి లాకెట్టు, నీకిస్తా. ఇది నీ దగ్గర పెట్టుకో. ఆ స్వామి ఉంటే భయం ఉండదు కదా అని చైన్ తీస్తుంటే, అది నా దగ్గర కన్నా నీ దగ్గర ఉండడమే నీకు రక్ష. నీ హెల్త్ కోసం అది వేశారు విన్ను. నేను జాగ్రత్తగా ఉంటానులే అని అన్నా వినకుండా, ముందు ఈ చైన్ తీయు, నాకు తీయడం రావడం లేదు అని అంటాడు. వద్దు విన్ను అన్న వినకుండా గోల్ చేస్తుంటే తప్పక చైన్ తీసిస్తుంది. ఆ వెండి చైన్కి పంచలోహాలతో చేసిన నవగ్రహాలకి సంబంధించిన రాళ్లతో పొదిగి ఉన్న లాకెట్ ఒకటి ఉండడం, ఇంకొకటి నరసింహస్వామి లాకెట్ ఒకటి ఉండడం చూసి, వద్దు విన్ను, ఇది నీ మెడలోనే ఉండాలి అని అంటుంటే, సరే సరే చైన్ వద్దులే, ఈ ఆంజనేయ స్వామి లాకెట్ మాత్రం నీకు ఇస్తాను. ఇది నీ దగ్గర పెట్టుకో. నా దగ్గర ఇంకా రెండున్నాయి కదా, నువ్వు గెస్ట్ హౌస్ నుంచి వచ్చాక మళ్ళీ నాది నాకు ఇద్దువుగానిలే, అప్పటి వరకు ఉంచుకో అని మారం చేస్తుంటే, ఇక తప్పక ఆ లాకెట్ బయటికి తీసి చైన్ మళ్ళీ వినీత్ మెడలో వేసేస్తుంది. నువ్వది అలా చేతిలో పట్టుకుంటే పడేస్తావేమో, మెడలో వేసుకో అంటాడు వినీత్. తర్వాత వేసుకుంటానులే అంటుంది భూమి. సరే మరి, జాగ్రత్త. నాకు ఫోన్ చెయ్యు. నువ్వు గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు నేను నీతో మాట్లాడుతూ ఉంటాను. అప్పుడు నీకు భయం వేయదు కదా. ఏంటో ఆ ముసల్దాన్ని చంపేయాలి. అసలు ఎందుకు నిన్ను ఏడిపించింది, ఎందుకు వెళ్ళిపోమ్మంది, దక్ష వచ్చాక చెప్పి కొట్టించాలి ఆ ముసల్ని అనుకుంటూనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు వినీత్. దానిని జాగ్రత్తగా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెడుతుంది భూమి. బయలుదేరే రోజు సర్టిఫికెట్స్ కూడా పట్టుకోదు, కానీ మహాలక్ష్మి గారి నమ్మకం కోసం ఒక కవర్ పట్టుకుంటుంది. కొన్ని జిరాక్స్ సర్టిఫికెట్స్ పెట్టి లాకెట్ దారం కట్టి మెడలో వేసుకుందామనుకొని, అమ్మమ్మ గారు ఇది చూస్తే ఇది విన్నూదని గుర్తుపట్టి తను ఆ రోజు ఉన్నాడు కదా అని అనుమానిస్తే ఎందుకు వచ్చిందిలే అని కవర్లో వేయబోయి, ఇది నా దగ్గరే ఉండాలన్నాడుగా, ఈ కవర్లో ఎందుకులే అని, క్షమించు స్వామి, తర్వాత మెడలో వేసుకుంటాను, అప్పటిదాకా భద్రంగా ఉండండి అని చిన్న పేపర్లో చుట్టి తన ఇన్నర్లో పెట్టేస్తుంది. ఇప్పటి వరకు దాని ధ్యాసే లేదు తనకి. భూమి దాని వైపు చూస్తూ, ఆనాడు సీత జాడని నువ్వే రామయ్యకి తెలియచేశావు కదా, నా జాడని నా రామయ్యకి తెలియచేస్తావా అని గుండెల దగ్గర పెట్టుకొని, ఎలా తెలియజేస్తావు, నా దగ్గరున్న ఆధారం వాళ్ళు తీసేశారుగా, నాకేదో ఒక దారి చూపించు స్వామి, విన్ను అన్నట్టు నువ్వే నాకు తోడు అని కళ్ళు మూసుకొని అనుకుంటుంది. భూమి వాష్రూమ్లోనే ఉండిపోవడంతో రూమ్లోకి వచ్చిన ఆవిడ డోర్ కొడుతూ, ఎంతసేపు లోపలే ఉంటావు, ఏం చేస్తున్నావు లోపల అని అడుగుతుంది. ఆవిడ గొంతుకి ఉలిక్కిపడి, వస్తున్నాను, స్నానం చేస్తున్నాను అని లాకెట్ పక్కన పెట్టి ఫాస్ట్గా స్నానం చేసేసి డ్రెస్ వేసుకుంటుంది భూమి. ఇప్పుడు టెస్ట్లు అంటున్నారు, ఈ లాకెట్ నా దగ్గర ఉండడం చూస్తే ఇందులో ఏదైనా ఉందని దీన్ని కూడా దూరం చేసేస్తారేమో, నాకున్న తోడు ఇప్పుడు ఈ స్వామియే కదా, ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఆ లాకెట్ని గుప్పిట పట్టుకొని బయటికి వస్తుంది. భూమిని పైనుంచి కింద వరకు చూసి, ఏం చేసావు ఎంతసేపు, బాత్రూంలో తప్పించుకోవడానికి మార్గం ఏమైనా ఉంటుందేమో అని వెతుకుతున్నావా అని అడుగుతుంది వెటకారంగా ఆవిడ. ఏం మాట్లాడకుండా సైలెంట్గా నుంచున్న భూమిని చూసి, అక్కడ జ్యూస్ పెట్టాను, తాగేసి కూర్చో, కాసేపట్లో డాక్టర్ వస్తుంది చూడు, డాక్టర్ వచ్చి టెస్టులు చేస్తున్నప్పుడు అదొద్దు ఇదొద్దు అని ఏం మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు సైలెంట్గా ఉండాలి అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది ఆవిడ. వెంటనే తన చేతిలో ఉన్నది డాక్టర్ వచ్చి వెళ్ళిందాకా ఎక్కడ దాయాలి అని ఆలోచిస్తుంది. మళ్ళీ ఆ రూమ్లో ఎక్కడ సీసీ కెమెరా ఉందో అన్న భయంతో, అమ్మో, ఇప్పుడు నేను ఇది దాయడం చూస్తే కొద్దిసేపు వాష్రూమ్లోనే ఉంచుదామా, మళ్ళీ వెంటనే వాష్రూమ్లోకి వెళ్తే అనుమానం వస్తుందేమో కదా అని ఆలోచించి జ్యూస్ తాగేసి కాసేపు అటు ఇటు రూమ్లోనే తిరిగినట్లుగా తిరిగి వాంతి వస్తున్నట్లుగా యాక్ట్ చేస్తూ వాష్రూమ్లోకి వెళ్తుంది. క్షమించు స్వామి, కొద్దిసేపు నువ్వు ఇక్కడే ఉండు,
వాళ్ళు చూస్తే నిన్ను కూడా నాకు దూరం చేసేస్తారు అని వాష్రూమ్లోనే సోప్ బాక్స్లో పెట్టేసి సైలెంట్గా రూమ్లోకి వచ్చేస్తుంది. ఎప్పటిలాగే కింద కూర్చొని ఇప్పుడు నన్ను ఏం చేస్తారు వీళ్ళు, వాళ్ళు అనుకున్నది చేయాలంటే ఏమేం చేయబోతున్నారు నాకు అని ఆలోచిస్తూ ఉండగానే ఆవిడొచ్చి పదా అని అంటుంది భూమితో. ఎక్కడికి అని అడుగుతుంది. ఎక్కడికో చెప్తే కానీ రావా, పద అని అనేసరికి అయ్యో రూమ్ మార్చేస్తున్నారా, మరి స్వామి ఇక్కడే ఉన్నారు ఎలా అని బాధగా అనుకుంటూనే తీసుకొని వెళ్ళాలి నాతో అని ఆలోచించి ఒక్కసారి వాష్రూమ్కి అని అడుగుతుంది భూమి. అక్కడ కూడా వాష్రూమ్ ఉందిలే పదా అని లాక్కు వెళ్తుంటే బాధగానే వాష్రూమ్ వైపు చూస్తూ బయటికి వెళ్తుంది భూమి. ఆ రూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి మెట్లు ఎక్కిస్తుంటే నన్ను రూమ్ మార్చేస్తున్నారా అని అడుగుతుంది. ఏం మాట్లాడకుండానే పై ఫ్లోర్కి తీసుకువెళ్ళి ఒక రూమ్లోకి తీసుకువెళ్తుంది భూమిని. హాస్పిటల్లో ఎలా అయితే ఆపరేషన్ థియేటర్ ఉంటుందో అలా అన్ని ఎక్విప్మెంట్స్తో ఉన్న ఆ రూమ్ చూడగానే వణుకు స్టార్ట్ అయిపోతుంది భూమికి. కథ కొనసాగుతుంది. టైం కుదరక ఈరోజు కొంచెం చిన్నదే ఇచ్చాను యార్, అడ్జస్ట్ అయిపోండి. ఇక కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, కామెంట్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.